హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ కిచెన్. ఈరోజు మన ఆర్యన్ కిచెన్లో హెల్తీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని చెప్పబోతున్నాను. అదేనండి నువ్వులన్నము. ఈ నువ్వులన్నం ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా నువ్వులు తీసుకొని దూరగా వేయించుకోవాలి. మీరు ఎంత అన్నాన్ని తీసుకుంటున్నారో దాన్ని బట్టి నువ్వులను తీసుకోవాలి. ఇక్కడ నేను నువ్వులను దూరగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. 1 స్పూన్ కారము, 5-6 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ ఉప్పు వేసి ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుంటాను. నేను ఆల్రెడీ అన్నాన్ని ఉడికించి పెట్టుకున్నాను. రాత్రి మిగిలిపోయిన అన్నంతోనైనా ఈ రెసిపీని చేసుకోవచ్చు. నేను ఇక్కడ వేడన్నంతోనే చేస్తున్నాను, ఎందుకంటే ఇది లంచ్ బాక్స్లో పెడతాను కాబట్టి పాడైపోతుందని. ముందుగా దీన్ని మొత్తం మెత్తగా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఈ వేడన్నంలోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ నువ్వుల మిశ్రమాన్ని వేసుకొని ఆయిల్ వేసి కలపాలండి. ఆయిల్ వేసి కలపడం వల్ల ఇది ఈ నువ్వుల పొడి రైస్కి అంతటికి బాగా పడుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నువ్వుల పొడి అన్నానికి అంతటికి బాగా పట్టింది. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు పెట్టుకోవాలి. దానికోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పల్లీలు, ఎండుమిర్చి, ఇప్పుడు వీటిని దోరగా వేయించుకొని తర్వాత పల్లీలు, ఎండుమిర్చి కూడా వేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మనము కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ పల్లీలు కూడా వేశాను. పల్లీలను మినపప్పును బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూడండి మంచి కలర్ వచ్చేసింది. పల్లీలు, మినపప్పు. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న ఈ రైస్ని ఈ పోపులో వేసేసుకోవాలి. ఇప్పుడు దాన్ని అంతటిని బాగా పోపంతా బాగా కలిసేలా రైస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నువ్వులన్నం రెడీ అయిపోయింది. ఇది లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా ఈ లంచ్ బాక్స్ రెసిపీని తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. లైకే కదండి, చేయొచ్చు కదా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.